డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్కి సంబంధించి ఎన్కోడర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. ఎన్కోడర్స్ అంటే ఏం చెప్పొచ్చు? ఇది రివర్స్ ఆపరేషన్ ఆఫ్ డీకోడర్. డీకోడర్కి రివర్స్లో పనిచేసేదాన్ని మనం ఎన్కోడర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక ఇన్పుట్ని అంటే డెసిమల్ కానీ ఆక్టల్ మోడ్లో మనం ఇన్పుట్ ఇచ్చినట్లయితే దాన్ని బైనరీగా కన్వర్ట్ చేయడానికి, అంటే ఒక మోడ్లో ఉన్నటువంటి ఇన్పుట్ని ఇంకొక మోడ్లో కన్వర్ట్ చేయడానికి మనకి ఎన్కోడర్ అనేటువంటి ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి 2n ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే 2n ఎన్కోడర్ మనం చెప్పినాం. ఇక్కడ 2n ఇన్పుట్ లైన్స్ ఇచ్చినట్లయితే n అవుట్పుట్స్ అనేటువంటివి బయటికి రావడం జరుగుతుంది. ఏమో ఇప్పుడు తర్వాత ఇందులోనే ఒక రకం ప్రయారిటీ ఎన్కోడర్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ప్రయారిటీ ఎన్కోడర్. ఈ ప్రయారిటీ ఎన్కోడర్ ఏంటి? మనం ఇచ్చే ఇన్పుట్లో దేనికి ఎక్కువ హైయెస్ట్ ఇన్పుట్ ఇచ్చామో అది మాత్రమే కండక్షన్లోకి రావడం జరుగుతుంది, దాన్నే కన్సిడర్ చేయడం జరుగుతుంది, దాన్ని హైయెస్ట్ ప్రయారిటీగా ఎన్కోడర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం 4-బిట్ ప్రయారిటీ ఎన్కోడర్ చూసినట్లయితే 4-బిట్ ప్రయారిటీ చూసినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే ఇన్పుట్లు D0, D1, D2, D3 ఇలా 4 ఇన్పుట్లు అనేటువంటి ఉంటాయి. అవుట్పుట్లు ఎన్ని వస్తాయి? మనకి 2n కదమ్మా, అంటే ఇన్పుట్లు 2n ఉంటే అవుట్పుట్లు ఎన్ని ఉంటుంది? ఇక్కడ చూడండి, 2n = 4, అంటే 2n = 2² అంటే n = 2, రెండు అవుట్పుట్లు ఉంటాయి AB, రెండు అవుట్పుట్లు అనేటువంటి ఉంటాయి. ఇది ప్రయారిటీ ఎన్కోడర్. ఇందులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి D0, D1, D2, D3 4 0 అయినాయి అనుకోండి, ఏబీలు నెగ్లెక్ట్ చేస్తాం. మనం ఏబీలు తీసుకోవాల్సిన పని లేదు. ఇన్పుట్లు D3, D2, D1, D0, అవుట్పుట్ ఏబీ అయితే ఇక్కడ చూడండి, 4 ఇన్పుట్లు 0 అయినట్లయితే అవుట్పుట్ నాట్ కేర్ ఏమో అవుట్పుట్లకు మనం లెక్కలోకి రావు, ఎందుకంటే ఇన్పుట్లు 4 ఇన్పుట్లు మనం 0 చేసినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చినా మనకి సంబంధం లేదు. ఇంకా తర్వాత 0 0 0 1 అంటే D0 1 ఇచ్చి అక్కడ D3 హైయెస్ట్ ప్రయారిటీ, D0 అని లోయెస్ట్ ప్రయారిటీ. D0 ఎప్పుడైతే లోయెస్ట్ ప్రయారిటీ అన్నామో ఇంక ఏబీలు 2 0 అవుతాయి. అదేనమ్మా. తర్వాత D1 1 అయినట్లయితే మనకి చూడండి, 1 అనేటువంటి డెసిమల్ నెంబర్కి బైనరీ కోడ్ ఏంటి? మనకి 0 1 కదా, అందువల్ల 0 1 వస్తుంది. ఇది 0 0 1 0. D1 1 అయినట్లయితే ఏమొస్తుంది? 0 1 వస్తుంది. అలాగే 0 1 0 0 అంటే D2 1 అయినట్లయితే, D2 1 అయినట్లయితే ఇక్కడ D2 మనం 2తో డినోట్ చేస్తున్నాం, అవునా? ఇక్కడ చూడండి, ఇంకా చెప్పండి, 0 1 2 3 అనుకున్నట్లయితే మనం ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్స్ 0 1 2 3 అనుకున్నట్లయితే 0 యొక్క బైనరీ కోడ్ ఎంత? 0 0. 1 యొక్క బైనరీ కోడ్ ఎంత? 0 1. 2 యొక్క బైనరీ కోడ్ ఎంత? 1 0. 3కి 1 1. ఆల్రెడీ మనం లాస్ట్ టైంలో డిస్కస్ చేసిన వీటి గురించి. అందువల్ల ఇప్పుడు D2 1 అయినట్లయితే దాని యొక్క బైనరీ ఎంత? 1 0, అంటే A1 B0 అవుతుంది. అలాగే D3 1 అయినట్లయితే, నెక్స్ట్ D3 1 అయినట్లయితే కనుక D2 D2 D1 D0లు D0 0 అయినట్లయితే కనుక ఏబీలు 2 కూడా 1 1 వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ఏదైతే మనం హైయెస్ట్ ప్రయారిటీ బిట్ తీసుకున్నామో ఆ తర్వాత మిగిలినటువంటి లోయెస్ట్ ప్రయారిటీ బిట్ని నాట్ కేర్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, D1 1 అయినట్లయితే ఇంకా D0 అనేటువంటి నాట్ కేర్ అనమాట, ఇంకా మనం లెక్కలో తీసుకోం. అలాగే D2 1 అయినట్లయితే D1 D0ని మనం కన్సిడర్ చేయం, ఆ రెండు నాట్ కేర్.
అలాగే ఇక్కడ D3 1 అయినట్లయితే, అదే మీకు D3 1 అయినట్లయితే మిగిలినటువంటి D2 కానీ D1 కానీ D0 కానీ 3 నాట్ కేర్లు అవుతాయి. అవుట్పుట్ 1 1 రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కే మ్యాప్ కూడా వేయడం జరిగింది. ఒకసారి చూడండి కే మ్యాప్. ఇప్పుడు ఒకసారి లాజిక్ టేబుల్ చూడండి. ఇన్పుట్స్, అవుట్పుట్స్ D3 D2 D1 D0 AB. నాలుగు జీరోలు అయితే ఏవి నాట్ కేర్. ఇప్పుడు D0 ఒకటి 1 అయితే 0 0 లోయెస్ట్ ప్రయారిటీ కాబట్టి. తర్వాత 0 0 D1 1 తీసుకుంటే D0 నాట్ కేర్ కాబట్టి D1 1 అయినట్లయితే కనుక ఏమొస్తుంది అనుకున్నాం 0 1. తర్వాత 0 1 నాట్ కేర్ అయితే 1 0. తర్వాత D3 1 అయినట్లయితే కనుక ఇవి నాట్ కేర్ అయినట్లయితే 1 1. ఇప్పుడు అవుట్పుట్ ఏకి కే మ్యాప్ వేసినట్లయితే కే మ్యాప్ ఫర్ ఏ కే మ్యాప్ వేసినట్లయితే కనుక ఇక్కడ D1 D0 తీసుకోండి. ఇక్కడ D1 D0, అలాగే ఇక్కడ D3 D2 తీసుకోండి. అదేనండి. ఇప్పుడు ఇక్కడ 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. అలాగే ఇక్కడ 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. ఇప్పుడు 4 ఇన్పుట్లు జీరోలు అయితే D1 D0 D2 4 ఇన్పుట్లు జీరోలు అయినట్లయితే కనుక ఏ నాట్ కేర్. అలాగే ఇక్కడ చూడండి D0 1 తీసుకున్నాం. D0 1 తీసుకున్నట్లయితే కనుక చూడండి మిగిలిన 3 జీరోలు అయినట్లయితే కనుక ఏ 0. తర్వాత ఇక్కడ D1 1 అయినట్లయితే ఏ 0. అది ఇక్కడ కూడా D1 1 కాబట్టి ఏ 0. తర్వాత ఇక్కడికి వచ్చింది D2 1 ఎప్పుడైతే అయిందో D1 D0 నాట్ కేర్. D2 1 అయితే ఏ వాల్యూ 1 అవుతుంది, అంటే ఈ 4 1 అవుతుంది. అలాగే ఇక్కడ D3 1 అయినప్పుడు కూడా ఏ 1 అవుతుంది కాబట్టి ఈ 4 1 వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ D3 1 మిగిలిన D2 D1 D0లు అవి 0 అయినా 1 అయినా ఏమైనా కానీ 1లు అవుతాయి. ఇప్పుడు ఈ 8ని ఒక గ్రూప్గా తీసుకోండి. ఈ 8ని ఒక గ్రూప్గా తీసుకుని అలాగే ఈ 8ని ఒక గ్రూప్గా తీసుకోండి. ఈ గ్రూప్ 1కి సంబంధించి ఏ ఇన్పుట్ కామన్గా ఉంది, D2 D3. D3 0 1 అంటే చేంజ్ అయింది, కానీ D2 1 1, అందువల్ల దీన్ని D2 గ్రూప్గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ లైన్ తీసుకున్నట్లయితే ఇందులో D2 1 0 చేంజ్ అయింది, కానీ D3 కామన్గా ఉంది కాబట్టి దీన్ని D3 గ్రూప్గా తీసుకోవచ్చు. దేర్ఫోర్ అవుట్పుట్ Y = D2 + D3. ఇందులో 0 మనం కన్సిడర్ చేయం, 0ని వదిలేస్తున్నాం. ఓన్లీ 1 ఉన్నటువంటివి అలాగే నాట్ కేర్లు ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. అదేవిధంగా ఓకే, ఈ రెండు గ్రూప్ని తీసుకుంటే అవుట్పుట్ Y = D2 + D3గా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కూడా మనకి కామన్గా ఉన్నటువంటి ఇన్పుట్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. తర్వాత బికి సంబంధించి కే మ్యాప్ వేద్దాం. కే మ్యాప్ ఫర్ బి. D1 D0 D3 D2 0 0
01 11 10 అలాగే 00 01 11 10 తీసుకుని ఇప్పుడు 4 జీరోలు అయితే నాట్ కేర్ కదా ఇవి. అలాగే చూడండి D01 అయితే D01 అయితే B0, అలాగే D1 1 అయ్యి D01 అయినా నాట్ కేర్, D2 0 కాబట్టి D1 1 అయినట్లయితే B ఏమవుతుంది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. ఇప్పుడు అలాగే ఇక్కడ D0 0 D1 0 D2 1 D2 1 అయితే దానికి B ఏమవుతుంది 0. ఈ లైన్ మొత్తం D2 1 తీసుకున్నట్లయితే కనుక ఇవన్నీ ఏమవుతాయి జీరోలు అవుతాయి. ఇక్కడ మీ బుక్లో 1 ఇచ్చాడు కానీ 0 అనమాట, ఏమో చూసుకోండి. తర్వాత D3 1, ఇక్కడ D2 1 అయినా దాన్ని మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే D3 1 ఎప్పుడైతే అయిందో మీకు నాట్ కేర్ అవుతుంది D2. ఎప్పుడైతే మనకి హైయెస్ట్ ప్రయారిటీ D3 1 తీసుకున్నామో దానికన్నా కింద ఉన్నటువంటి 1 అయినా 0 అయినా మనం కన్సిడర్ చేయం, అర్థమైందా. అందువల్ల D3 1 అయింది కాబట్టి D3 1 అయితే B 1 కాబట్టి ఇవన్నీ 1 అవుతాయి, అలాగే ఇవి కూడా 1 అవుతాయి, అర్థమైందా. ఇప్పుడు దీన్ని ఒక గ్రూప్గా తీసుకోండి, ఆక్టల్ గ్రూప్గా. ఈ ఆక్టల్ గ్రూప్లో ఏది కామన్గా ఉంది, D2 D3 కామన్గా ఉంది కాబట్టి ఇది గ్రూప్ 1 అనుకుంటే ఈ గ్రూప్ 1 అనేటువంటి D3 గ్రూప్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా మరి ఇక్కడ 1లు మిగిలిపోయినాయి కదా, ఈ 2 1లో తీసుకోండి. ఈ 2 1లో తీసుకుంటే మనకి అవుట్పుట్ అనేటువంటి రాయడం లాజిక్ సమ్ రాయడం కష్టమవుతుంది కాబట్టి ఇంకో 2 1లు తీసుకోవాలి, కనీసం క్వార్టర్ల్ గ్రూప్గా తీసుకోవాలి. క్వార్టర్ల్ అంటే 4 ఇన్పుట్స్ ఉన్నటువంటి గ్రూప్గా తీసుకోవాలి. దానికోసం ఏం చేస్తుంది, ఇంకో 2 1లు తీసుకోవాలి. మరి ఏ 2 1లు తీసుకోవాలి, ఇవా ఈ 2 1లో తీసుకుంటే చూడండి D2 కానీ D3 కానీ మ్యాచ్ అవుతలేదు, అందుకు ఈ 2 1లో తీసుకున్నారనుకోండి. ఇప్పుడు దీనికి D2 0, దీనికి D2 0 కాబట్టి అప్పుడు ఈ 2 మ్యాచ్ అవుతాయి. అప్పుడు అవుట్పుట్ని ఎలా రాసుకోవచ్చు, ఇచ్చుకోండి. ఇక్కడ ఏది కామన్గా ఉంది, ఈ రో చూసినట్లయితే D1 కామన్గా ఉంది, అవునా, D1. అలాగే ఈ కాలం చూసినట్లయితే ఈ నిలువు వరుస చూసినట్లయితే D2 0 కామన్గా ఉన్నాయి కాబట్టి D2 కాంప్లిమెంట్. ఈ విధంగా రాసుకోవాలి ఇది అవుట్పుట్. ఇప్పుడు మొత్తం B ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం రాయొచ్చు, అవుట్పుట్ యొక్క సింబల్ వచ్చి D3 ప్లస్ D1 D2 కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించిన లాజిక్ డయాగ్రామ్ వేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎన్కోడర్ ఏంటంటే డెసిమల్ టు BCD అనుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డెసిమల్ టు BCD అనుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డెసిమల్ టు BCD అనుకోండి. ఇక్కడ డెసిమల్ నెంబర్స్ అన్నట్లయితే రాడిక్స్ 10 అంటే 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి నెంబర్స్ని మనం డెసిమల్ నెంబర్స్గా చెప్పడం జరుగుతుంది, అదేవిధంగా దీని యొక్క రాడిక్స్ వచ్చి 10. ఆల్రెడీ మనం లాస్ట్ సెమ్లో డిస్కస్ చేయడం జరిగింది డెసిమల్ నెంబర్స్ గురించి, అలాగే డెసిమల్ నెంబర్స్ని ఏ విధంగా బైనరీ నెంబర్స్గా కన్వర్ట్ చేయాలనేటువంటి. ఇప్పుడు ఈ ఎన్కోడర్ని ఉపయోగించి మనం ఈ 10 ఇన్పుట్స్ ఏంటి 0 to 9 వరకు ఉన్నటువంటి ఈ 10 ఇన్పుట్స్ని ఏ విధంగా బైనరీ నెంబర్స్గా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా బైనరీ కోడ్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఒక నెంబర్ని అనేటువంటి చూద్దాం. ముందుగా డెసిమల్ డిజిట్ డిస్ప్లేడ్. BCD కోడ్ ఇక్కడ ఇవి A3 A2 A1 A0 అనుకోండి. ఇక్కడ నెంబర్స్ ఏంటమ్మా 0 1 2 3 4 5
6 7 8 9 వరకు తీసుకోవాలి నెంబర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 అనేటువంటి ఒక డెసిమల్ నెంబర్ తీసుకుంటే దాన్ని బైనరీ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 4 zeros వేసుకుని. బైనరీ నెంబర్లో ఏముంటాయి? కోడ్ దాని రాడిక్స్ 2 అంటే 0 1 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 1 అయితే 0 0 0 1. తర్వాత 2 అయినట్లయితే 2ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? 2 1s 2 కదా, అంటే ఈ విధంగా వస్తుంది 1 0. ఈ మిగిలిన 2 జీరోలు వేసుకోవాలి. అలాగే 3 అయినట్లయితే 0 0 1 1. 4 అయినట్లయితే కనుక 0 1 0 0. 4 అయితే చూడండి 2 4 0 2 1s 2 0 అంటే 1 0 0. ఇక్కడ 0 వేసుకోవాలి. అలాగే 5కి ఏమవుతుంది? 0 1 0 1. అలాగే 6కి 0 1 1 0. ఆల్రెడీ మనం లాస్ట్ టైంలో డిస్కస్ చేసాం ఇవి. 7కి అయినట్లయితే 0 1 1 1. 8కి అయినట్లయితే కనుక 1 0 0. 9కి అయినట్లయితే కనుక 1 0 0 1. ఈ విధంగా మనకి ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో A3కి సంబంధించి ఇక్కడ చూడండి, 9 అనేటువంటిది ఎంఎస్బి అవుతుంది, అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. 0 అనేటువంటి లో సిగ్నిఫికెంట్ బిట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు A3ని ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ చూడండి, అలాగే ఈ 4ట్లో ఎంఎస్బి ఏది? A3. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎంఎస్బి. అలాగే A0 అనేటువంటిది ఎల్ఎస్బి అవుతుంది, లో సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. ఇప్పుడు A3 అనేటువంటి ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? 8కి 9కి, అవునా? డెసిమల్ నెంబర్ 8 కానీ 9 కానీ తీసుకున్నప్పుడు A3 మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి therefore A3 ఏం రాయొచ్చు? ఎంఎస్బి A3 8 + 9గా రాసుకోవచ్చు. అలాగే A2 ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? 4 5 6 7 దగ్గర, అంటే A2 4 + 5 + 6 + 7గా రాసుకోవచ్చు. అలాగే A1 ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? 2 3 6 7. అలాగే లో సిగ్నిఫికెంట్ బిట్ A0 ఏం రాయొచ్చు? A1 దగ్గర, A3 దగ్గర, A5 దగ్గర, A7 A9, అవునా? అంటే 1 + 3 + 5 + 7 + 9 ఈ వాల్యూస్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు వీటికి సంబంధించి ఒక లాజిక్ డయాగ్రామ్ కూడా గీద్దాం. అర్థమవుతున్నాం. ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు, వాటిని ఎన్కోడర్ ఉపయోగించి ఎలా కన్వర్ట్ చేస్తాం? మనం బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయడం, అంటే బైనరీ నెంబర్స్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఈ యొక్క లాజిక్ డయాగ్రామ్ గీద్దాం. లాజిక్ సింబల్స్ వేసుకున్నప్పుడు మనం లాజిక్ డయాగ్రామ్ వచ్చి ముందు ఇన్పుట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు A3 అంటే ఏంటి? 8 + 9 కదా, ఒక ఆర్ గట్టి కనెక్ట్ చేయండి. ఇక్కడ రాయండి 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు 8 9 ఒక ఆర్ గేట్కి ఇచ్చినట్లయితే అవుట్పుట్ A3 వస్తుంది, అది ఎంఎస్బి అవుతుంది, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. దాని వాల్యూ వచ్చి 8 + 9. ఆ తర్వాత 7 6 5 4 ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేసినట్లయితే అది A2 అవుతుంది. 4 + 5 + 6 + 7. ఆ తర్వాత A1 వచ్చి ఏంటి? 2 3 2 కనెక్ట్ చేసాం. దాంతోపాటు ఇంకా అక్కడ 6 ఒకటి కావాలి కదా, 6 ఒకటి, ఇంకోటి ఏంటి? 7 ఒకటి, వాటిని కనెక్ట్ చేసాం. అవుట్పుట్ ఏమవుతుంది? A1 2 + 3 + 6 + 7. అలాగే ఇంకొక ఆర్ గేట్ తీసుకోండి. 1తో పాటు ఇంకేమి ఇవ్వాలి? 3, తర్వాత 5, నెక్స్ట్
7 అలాగే 9 ఇవి ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఏమవుతుంది? A0 లోయెస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ A0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 + 3 + 5 + 7 + 9. ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్స్ని బీసీడీ అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్. ఇక్కడ ఆక్టల్ టు బైనరీ అన్నట్లయితే 8 డిజిట్స్ ఇన్పుట్గా ఇచ్చి 3 అవుట్పుట్స్ని తీసుకోవడం అంతేనమ్మా. అంటే ఇన్పుట్గా 8 ఇస్తున్నాం అంటే 2 × n = 8. ఆక్టల్ అంటే 8 కదా, అంటే 2 × n = 2³ అంటే n = 3 అవుట్పుట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఆక్టల్ టు బైనరీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఆక్టల్ టు బైనరీ. ఇక్కడ ఇన్పుట్గా ఆక్టల్ టు బైనరీ. ఇన్పుట్లు చూడండి, D0, D1, D2 ఎక్కడ వరకు వేస్తున్నాం? D7 వరకు వేస్తున్నాం. అవుట్పుట్ వచ్చి 3 అవుట్పుట్లు కదా, ABC అనుకోండి అవుట్పుట్లు. ఇప్పుడు దీనికి సంబంధించి ట్రూత్ టేబుల్ వేద్దాం. ట్రూత్లో వచ్చి ఇన్పుట్స్ ఏంటమ్మా? ఇక్కడ D0, D1, D2, D3, D4, D5, D6, D7. అలాగే అవుట్పుట్లు వచ్చి ABC. అదే ఇవన్నీ ఇన్పుట్లు. ఇప్పుడు D0 వాల్యూ 1 ఇచ్చాం. అదేనమ్మా, D0 వాల్యూ 1 ఇచ్చినట్లయితే మిగిలినవన్నీ 0 అయినట్లయితే కనుక అదే ఇక్కడ చూడండి, మీరు డౌట్ రావచ్చు ఇక్కడ ఇవన్నీ ఇంటూలు ఎందుకు వేయలేదు అని. ఇవన్నీ ఇంటూలు వేయడానికి ఇది హైయెస్ట్ ప్రయారిటీ అనుకోవడం కాదు ఇది. అదేనమ్మా, హైయెస్ట్ ప్రయారిటీ అనుకోవడంలో అయితే మాత్రమే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉంది కదా, దానికి 1 వేసి మిగిలిన వాటిని నాట్ కేర్గా తీసుకుని ఇంటూలు వేసుకోవాలి. దీనికి అది హైయెస్ట్ ప్రయారిటీ కాదు కాబట్టి ఏదైతే మ్యాక్సిమం అనుకుంటున్నామో అది 1 వేసుకుని మిగిలిన వాటికి 0లు వేసుకోవాలి. అదేనమ్మా, ఇప్పుడు D0 వాల్యూ 0 కాబట్టి అదే D0 వాల్యూ 1 అయినట్లయితే A వాల్యూ 0, B వాల్యూ 0, C వాల్యూ 0. ఎందుకంటే D0 అనేది లో సిగ్నిఫికెంట్ బిట్ కదా, LSB కదా, అందుకని LSB కాబట్టి 3 వాల్యూలు 0 అవుతాయి. ఆ తర్వాత D1 1 తీసుకుని మిగిలినన్ని 0లు తీసుకున్నట్లయితే ఇక్కడ D1 1 అంటే ఇది 1 యొక్క బైనరీ కోడ్ ఏమవుతుంది? 0 0 1 కదా. తర్వాత 0 0 D2 1 తీసుకున్నట్లయితే D2 అంటే దాని అర్థం ఇది 2 అని. 2 యొక్క బైనరీ కోడ్ ఏంటి? 1 0 కదా, అంటే 0 1 0. తర్వాత 0 0 0 D3 1 తీసుకుంటే 3 యొక్క బైనరీ కోడ్ ఏంటమ్మా? 0 1 1. అదేండి. తర్వాత 4 0 0 0 1 తీసుకోండి. 4 యొక్క బైనరీ కోడ్ ఏమవుతుంది? 0 1 1 సారీ 1 0 0. తర్వాత D5 1 అయితే జీరో అయినట్లయితే 5 కన్నట్లయితే ఏంటమ్మా అవుట్పుట్ 1 0 1. తర్వాత D6 1 అయితే 1 1 0. లాస్ట్ D7
3 1లు అవుతాయి. అర్థమైందా? ఈ విధంగా మనం ఒక ఆక్టల్ ఇన్పుట్ని ఇచ్చి దాన్ని బైనరీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, దీని యొక్క లాజిక్ డయాగ్రామ్ వేద్దాం. లాజిక్ డయాగ్రామ్ వేయడానికి చూడండి, ఇక్కడ మనకి ఇన్పుట్లు ఏ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? D4 D5 D6 D7 3 1లు అయినప్పుడు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? D4 ప్లస్ D5 ప్లస్ D6 ప్లస్ D7. అలాగే బి ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? D2 D3 అలాగే D6 D7 మ్యాక్సిమం అయినప్పుడు. అలాగే సి ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? D1 D3 D5 D7. అవునా? D1 ప్లస్ D3 ప్లస్ D5 ప్లస్ D7. ఈ విధంగా ఏబిసి అనేటువంటి 3 ఇన్పుట్లకు సంబంధించినటువంటి లాజిక్ టర్మ్స్ మనం రాసుకోవడం జరిగింది. ఇప్పుడు లాజిక్ డయాగ్రామ్ వేద్దాం. లాజిక్ డయాగ్రామ్ ఫర్ ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్. ఇక్కడ ముందు ఇన్పుట్లు తీసుకోండి, 7 ఇన్పుట్లు తీసుకోండి. D0 D1 D2 D3 D4 D5 D6 D7. ఇన్పుట్లు తీసుకుని ఒక ఆర్ గేట్ని తీసుకోండి. దీని అవుట్పుట్ ఏ అనుకున్నట్లయితే ఏకి ఏమో D4 D5 D6 D7 ఈ 4 కలిపితే అవుట్పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? D4 ప్లస్ D5 ప్లస్ D6 ప్లస్ D7. అలాగే తర్వాత బికి సంబంధించి D2 D3 D6 D7 ఈ 4 కలిపి ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేసినట్లయితే అవుట్పుట్ ఏమొస్తుంది? D2 ప్లస్ D3 ప్లస్ D6 ప్లస్ D7. అలాగే D1 D3 D5 D7 ఈ 4 ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేసిన దీని అవుట్పుట్ C ఈజ్ ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు D1 ప్లస్ D3 ప్లస్ D5 ప్లస్ D7 రావడం జరుగుతుంది. అర్థమైంది? ఈ విధంగా మనకి ఈ ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్ అనేటువంటి వర్క్ చేయడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఈ విధంగా ఎన్కోడర్స్ని ఉపయోగించి ఒక ఫామ్లో ఉన్నటువంటి ఇన్పుట్ సిగ్నల్స్ని వేరొక కోడ్లో కన్వర్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డీకోడర్స్. డీకోడర్ చేసేటువంటి పని ఏంటన్నట్లయితే n ఇన్పుట్ లైన్స్ని m అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేయడం. అదే ఇక్కడ n ఇన్పుట్ లైన్స్ ఇచ్చినట్లయితే ఏం చేస్తుంది? వాటిని m అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే దీనికి ఇనేబుల్ ఇన్పుట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇనేబుల్ ఇన్పుట్ అంటే ఇది నథింగ్ బట్ ఈతో డినోట్ చేస్తాం. ఈ ఈక్వల్ టు 0 అయితే ఈ సర్క్యూట్ అనేది కండక్షన్లోకి రాదు. ఈ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే సర్క్యూట్ కండక్షన్లోకి వస్తుంది. ఇనేబుల్ ఇన్పుట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అదేం పర్వాలేదు. ఇక్కడ చూడండి, దీన్నే N2N డీకోడర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది? అంటే ఇక్కడ n ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే 2 n అవుట్పుట్స్ అనేటువంటివి మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. 2 to 4 డీకోడర్ ఒకటి, అలాగే 3 to 8 డీకోడర్, అలాగే ఎక్స్పాండెడ్ డీకోడర్. ఇందులో ఫస్ట్ వచ్చి 2 to 4 డీకోడర్, తర్వాత వచ్చి 3 to 8 డీకోడర్, థర్డ్ వచ్చి ఎక్స్పాండెడ్ డీకోడర్, అలాగే ఫోర్త్ వన్ వచ్చి BCD to 7 సెగ్మెంట్ డీకోడర్.
7 సెగ్మెంట్ డిస్ప్లే డీకోడర్. ఓకే, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఏంటమ్మా 2 to 4 డీకోడర్, 3 to 8 డీకోడర్, ఎక్స్పాండెడ్ డీకోడర్, బేసిక్ టు 7 సెగ్మెంట్ డిస్ప్లే డీకోడర్. అటువంటి ఈ విధంగా మనకి నెక్స్ట్ డీకోడర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బైనరీ ఇన్పుట్ని ఏం చేస్తుంది, ఇది 2n4 అవుట్పుట్ లైన్స్గా కన్వర్ట్ చేస్తుంది. అది విందమ్మా. ఇక్కడ అంటే ఇటువైపు బైనరీ నెంబర్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది, ఇటువైపు అవుట్పుట్ అనేటువంటిది m లైన్స్గా మనకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఇది.